ఎట్లా చేస్తున్నాడు చిన్నపిల్లగాడు, అప్పటి నుంచి అల్లుతున్నాడు, ఏమేమో చేస్తున్నాడు. గుడి లోపల చాలా మంది వచ్చి అల్లుతున్నారు. అయితే నిద్ర చేసేలా ఉన్నారు కదా, వేరే లెవెల్ సెటప్. ఇంకా ఇక్కడ ప్రవేశం లేదంట. మాది ఇది పెద్ద బిస్కెట్, అంటే పెద్ద బిస్కెట్ అయింది. అంటే వచ్చేసి 27 కిలోమీటర్స్. బంగన్పల్లి లెఫ్ట్ సైడ్కి 16 కిలోమీటర్స్. సో యాగంటి టచ్ అయ్యి బంగన్పల్లి వెళ్ళిపోతాం. అది బంగన్పల్లిలో అది బ్రహ్మం గారిది టెంపుల్ ఉందంట. మరి అది ఓపెన్ ఉంటే టచ్ చేసుకుని వెళ్ళిపోతాము, లేదంటే యాగంటికి వెళ్ళి యాగంటిలో నైట్ స్టే. ఇప్పుడు ఏదో సిటీకి వచ్చినాము కానీ చాలా బాగుంది ఇది. ఇప్పుడు వెళ్తున్నాము బంగినపల్లి నుంచి యాగంటికి. బ్రహ్మం గారిదేమో ఉందంట కదా టెంపుల్, మా బంగన్పల్లి. దాని తర్వాత యాగంటి వెళ్తున్నాం. ఇటు వెళ్తున్నాము ఇప్పుడు. నైట్ అక్కడనే స్టే. యాగంటి వెళ్ళిపోతాము. బాయ్, థ్యాంక్ యూ. ఇక్కడ వీళ్ళందరూ మనకి మంచిగా రెస్పాన్స్ ఇస్తారు ఆంధ్రాలో. సో ఇక్కడికి వెళ్ళింది మీకు బంగన్పల్లిలోనే ఫుడ్ బాగుంటుంది, అక్కడ తినండి. ఎందుకంటే యాగంటి వెళ్ళే వరకు మీకు ఒక 45 మినిట్స్ అవుతుంది. సో అక్కడ క్లోజ్ అవుతుండొచ్చు అని చెప్పేసి ఇంకో టెంపుల్కి వచ్చేసినాము. అదే అనుకుంటున్నా. సారీ కనిపించేది. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళొచ్చు ఈ గుడి లోపలికి. వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గరకు వచ్చినాము. గుడి లోపల చాలా మంది వచ్చి అల్లుతున్నారు. అయితే నిద్ర చేసేలా ఉన్నారు. పూజలు అవన్నీ కూడా జరుగుతున్నాయి ఇక్కడ, కొంచెం గాంగాపూర్ లాగా. ఇక చూడండి ఎట్లా చేస్తున్నాడు చిన్నపిల్లగాడు, అప్పటి నుంచి అల్లుతున్నాడు, ఏమేమో చేస్తున్నాడు. కిందికి వెళ్ళి పైకి రావాలంట. ఏమో మొత్తం నంబర్స్ అంటారు. మొత్తం 5 అంట, 3 నంబర్స్ ఉన్నాయి. నంబర్ చూసుకుంటే వెళ్ళిపోవాలి. చాలా బాగుంది. మొత్తం నంబర్స్ ఉన్నాయి. Glasses. ప్రవేశం లేదు.
ఇక 14 ఈడు ఉంది. మేము మొత్తం తిరిగి కన్ఫ్యూజ్ అయినాము, తెలుస్తలేదు. పైకి ఎక్కు. మొత్తం రైట్ లో ఒకటి ఉంది గుడి, మస్తు కట్టారు. మొత్తం స్టోరీ ఉంది చూడండి. కన్ఫ్యూజ్ అయినా ఇక్కడదా, అక్కడ కాదు ఇక్కడ. ఇక్కడ వేరే లెవెల్ సెటప్. అరే ఇంకా పైకి ఉంది ఇంకా ఇక్కడ ప్రవేశం లేదంట, ఇంకా పైకి ఉంది. ఇది 17 అంటే 17 ఇట్లెక్క ఆడుకోవాలి ఇప్పుడు. అబ్బా మస్తు ఉంది. వీరబ్రహ్మేంద్ర స్వామి అక్కడ ఇంకోటి ఉంది దేవుడు. ఇట్లనే ఈ స్టెప్స్ నుంచి అక్కడికి వెళ్ళాలి. చూడండి మొత్తం కిందికి వెళ్ళేది ఇది 20. మొత్తం ఎట్లుంది చూడండి, ఇలా టైట్ గా మనం బట్టం. అయ్యో 21 కిందకి దారి మొత్తం ఇట్లా కిందికి వెళ్ళిపోవాలి. బయటకు వచ్చేసినాం ఇక. మళ్ళా ఇక్కడ పూజ కూడా అవుతుంది. మేము మళ్ళీ గుడి దగ్గరకు వచ్చినాము, మొత్తం రివర్స్ తిరుగుతున్నాము. మ్యాప్ అయితే కొద్దిగా కరెక్ట్ చూపిస్తలేదు. ఇక్కడ వీళ్ళని అడిగిపోదాం. వెళ్ళాలి ఆడేం పని నాకెందుకులే. ఇప్పుడు యాగంట అంటే సరాసరి ఎట్టా పోయి ఆ తర్వాత అట్ట తిరిగి ఆ తర్వాత అబ్బో చెప్పడం చాలా కష్టంలే. నేనంటే పోతారన్నా పద. ఆ తాడి తోపుల కాడి నుంచి అడం తిరగాలి. చూడండి నా బండి ఫాగ్ లైట్స్ ఎట్లా వస్తున్నాయో. అయ్యో లైట్స్ ఆఫ్ చేస్తా ఒకసారి చూడండి. అయ్యో ఇది ఒరిజినల్ లో బీమ్, ఇది హై బీమ్. ఎప్పుడు ఫాగ్ ఆన్ చేస్తా చూడండి. చూడండి ఇగో ఇది ఎల్లో లో బీమ్, ఇది వైట్ హై బీమ్. లెఫ్ట్ సైడ్ లో సాయిబాబా టెంపుల్ క్రేజ్ ఉంది. అసలు ఎంత పెద్ద ఉంది చూస్తారా? వామో ఇంత పెద్ద సాయిబాబా నేను ఎక్కడ చూడలేదు. చీకట్లో కనిపిస్తుందో లేదో, వారిని చాలా పెద్ద ఉంది విగ్రహం. అది చీకట్లో కనిపిస్తుందో లేదో కానీ మేము ఈ టైంలో ఇగో ఎక్కడెక్కడికో లొకేషన్కి వెళ్తున్నాము. మొత్తం లెఫ్ట్ సైడ్ లో ఏమో పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, కాంక్రీట్ కొండలు. ఎవ్వరు లేరు, ఒక్క మనిషి లేరు. ఓన్లీ 2 బండ్ల మీద పోతున్నాము. ఇక్కడ టోల్ గేట్ ఉన్నది. టోల్ గేట్ ఏమైందిరా అయ్యా? మాయమైంది. ఏమి మాయం చేసారా? అందరు ఇక్కడని విన్నామంటారు, మేము రూమ్లో లేవైంది. మరి మంచిగా పర్పేసుకొని విన్నామంటారు. మరి మాకు కూడా రూమ్లు దొరుకుతాయా దొరికాయా ఏం అర్థమవుతలేదు. సరే అయితే చూడాలి. పార్కే దిక్కా నాకు అది అనిపిస్తుంది. ముంగడ పోదాం పోలే. క్రేజ్ ఉంది ముంగడైతే. అసలు పొద్దున ఉంటుంది వ్యూ. అసలు చాలా మంది ఉన్నారు టూరిస్టులు. అయ్యో ఈ టైంకి కూడా అందరు బయట పంటారు, రూమ్లు లేవైంది అసలు. ఇక్కడ రెడీ చూద్దాం వాళ్ళకి. మాది ఇది పెద్ద బిస్కెట్ అంటే పెద్ద బిస్కెట్ అయింది. యాగంటకు వచ్చిన తర్వాత ఆడ రూమ్లు లేవు, ఏం లేవు, అంతా బయట అంటున్నారు. ఉన్నాయంట కానీ 2000 3000 చెప్తున్నారు. అసలు అంత బడ్జెట్ అవసరమే లేదు. ఎందుకంటే మేము నైట్ ఒక్కసారి ఉండి మార్నింగ్ వెళ్ళిపోతాము. ఇట్లా కాదని మళ్ళీ మేము ఇంతకు ముందు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ టెంపుల్ కి వెళ్ళినాం చూడు, అది 14 కిలోమీటర్స్. అక్కడైతే లాడ్జులు బాగున్నాయి అన్నారు. సో ఆడికి పోయి ఆడ వండుకొని ఆడ రెస్ట్ తీసుకొని మార్నింగ్ ఆడ ఇంకొక టెంపుల్ ఉంది, అది కవర్ చేసుకొని ఇక్కడికి వద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మనకి రైడ్లలో మెయిన్ కార్ రైడ్ అంటే ఒకరికి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మళ్ళీ నా బైక్ మీద నేను ఒక్కనే ఉన్నా. స్లీప్ అనేది అట్మోస్ట్ ఇంపార్టెంట్. మళ్ళీ నాకు అసలు నిద్ర పట్టకపోతే మార్నింగ్ అయితే నేను కరెక్ట్ బైక్ డ్రైవ్ చేయలేను. సో అది ఆలోచించే వెళ్ళిపోదాం అని చెప్పేసి వన్కన్నా. వాళ్ళు కూడా తప్పట్లేదు పరిస్థితి. ఆడికి పోయిన తర్వాత కూడా ఆడ రూమ్ లేకపోతే బిస్కెట్ ఇక చాలా అంటే చాలా బిస్కెట్. మాక్సిమం అయితే ఆడు ఉంటే అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మీరు ఎవరన్నా యాగంటిలో నైట్ స్టే చేద్దాం అనుకుంటే అక్కడైతే మాక్సిమం స్టే పెట్టుకోకండి. సో ఈ వీడియో చూసిన వాళ్ళకైనా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఇక గుడిలో పండుకోవాలి, అక్కడ వండుకోవాలని వాళ్ళు ఉంటే మాత్రం చూడండి. లేదు రూమ్స్ అయితే మాత్రం ఆడైతే అవైలబుల్ గా లేవు. ఆడ మేము ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చినాము. చెప్పినా కదా ఆడైతే ఏం రూమ్స్ లేవని. ఇక్కడైతే రూమ్ తీసుకున్నాం జిఎన్ఆర్ లాడ్జ్ లో. లగేజ్ మొత్తం ఇప్పి ప్యాక్ చేసి మార్నింగ్ వెళ్ళిపోయాం.